నేడు కల్తీభూతం మనల్ని కసిగా కాటేస్తుంది. తెల్లారి లేస్తే తాగే పాల నుంచి వంట నూనెల వరకు అడుగడుగునా అన్నింటా కల్తీ విషం చిమ్ముతుంది. చివరకు ప్రాణాలు నిలబెట్టే మందు బిళ్ళల్ని సైతం ఇవాళ కేటుగాళ్లు కల్తీ చేసేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నిత్యం వాడే పాండి, సిట్రజిన్ వంటి సాధారణ మందులు మొదలుకుని గుండె జబ్బులు, క్యాన్సర్లు, పక్షవాతానికి వాడే ఖరీదైన మందుల్ని సైతం కల్తీ చేసి నాసిరకం మందుల్ని ప్రజలకు అంటగడుతున్నారు. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని CDCA సంస్థ ఇటీవల 53 రకాల మందుల్ని నాణ్యత లేనివిగా, నాసిరకానికి చెందినవిగా ప్రకటించి వాటిపై నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో నాసిరకం మందుల గురించి, మందులు కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ దందాతో పాటు నకిలీ మందుల హవా కూడా నడుస్తోంది. ఫార్మా హబ్గా పేరుగాంచిన హైదరాబాదులోనే పెద్ద ఎత్తున కల్తీ మందుల తయారీ జరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఇటీవల 53 రకాల మందుల్ని నాణ్యత లేనివిగా, నాసిరకం మందులుగా పేర్కొంటూ వాటిపై నిషేధం విధించింది. వీటిలో సాధారణంగా వాడే పాండి, సిట్రజిన్ వంటివి మొదలుకొని హై బీపీ, షుగర్ జబ్బుల నియంత్రణకు వాడే గ్లిమిఫ్రైడ్ వంటి మందుల వరకు చాలానే ఉన్నాయి. క్యాన్సర్, గుండె జబ్బుల చికిత్సలో వినియోగించే ఖరీదైన మందులకు కూడా ఇవాళ నకిలీ మందులు పుట్టుకొచ్చాయని వాపోతున్నారు వైద్య నిపుణులు. నకిలీ మందులకు సంబంధించి CDCA తనిఖీలో గత ఏడాది 53 కంపెనీలు బయటపడ్డాయి. ఈ ఏడాది ఇప్పటిదాకా 23 కంపెనీలు బయటపడ్డాయి. ఇందులో పేరు గొప్ప కంపెనీలు కూడా ఉన్నాయి. అయితే కంపెనీల వాదన మరోలా ఉంది. మా పేరును ఉపయోగించుకుని మరెవరో మందుల్ని తయారు చేస్తున్నారని వాదిస్తున్నాయి. నిజానికి ఇదెంతో బాధాకరమైన పరిణామం అని విచారం వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. ఈ మధ్యకాలంలో ఒక భారత ప్రభుత్వం నుంచి ఆరోగ్యానికి సంబంధించి, మందులకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి డెసిషన్ తీసుకున్నటువంటి సన్నివేశాలు మనం చూస్తూ ఉన్నాం. ఇది చాలా మంచి పరిణామం. ఇందు భాగంగానే గత కొన్ని రోజులుగా ఒక 53 మందులు, నాణ్యత లేని మందు, నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ అని ఇంగ్లీష్లో అని తేల్చెప్పారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇందులో అందరూ పెద్ద పెద్ద బడాబాబుల కంపెనీలు, కొంచెం చిన్న కంపెనీలు కూడా ఇన్వాల్వ్ అయినాయి. ఇదేదో ఒకరి మీద కావాలని పార్షియాలిటీ కానీ ఇంకోళ్ళ మీద లేదని కూడా కాదు. ఈ విషయం కొన్ని వచ్చినట్టయితే ఎప్పుడో 1940లోనే ఒక సంస్థ, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అంటే CDSCO అని ఒక సంస్థ నెలకొల్పారు. అంటే ఏమిటి? మందులు వెళ్తున్నాయండి దేనికి, మార్కెట్ లోపలికి. అందులో ఎంతమంది శాతం నాసిరకం, ఎవరైతే పేషెంట్లు ఏమాత్రం కూడా దాని తాలూకు వివరాలు తెలియకుండా తీసుకునేటి వాళ్ళకి ఎంత నిజానికి వాళ్ళు కొన్నదానికి ఉపయోగకరం అందుతుంది. దగ్గు మందు అనుకోండి, జలుబు మందు అనుకోండి, లేదా యాంటీబయాటిక్ అనుకోండి, ఏ మందు అయినా కానీ ఎంతవరకు వారికి సరైన పరిధిలో నాణ్యతతో కూడిన మందులు అందుతున్నాయి అని దాని తాలూకు విషయం దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి గొప్ప సంస్థ. సరే, ఈ మధ్యకాలంలో ఈ సంస్థ తాలూకా ముఖ్యత ఇంకా వచ్చింది. ఇది ప్రతి నెల కూడా నిజానికి ఎవరికి ఎంతమందికి వివరాలు తెలియవు. ఈ సంస్థ ఎక్కడంటే ఢిల్లీ నగరంలో ఉంటుంది. ఈ సంస్థ నుంచి కొంతమంది ఉద్యోగులు, దాని తాలూకా ఎవరైతే ఇన్స్పెక్టర్స్ వాళ్ళే ర్యాండమ్గా, అంటే ఎవరికి ముందు ఏం తెలియకుండా ప్రతి నెలలో దగ్గర ఒక 1300 నుంచి 1400 శాంపుల్స్ వెరిఫై చేస్తారటండి. నమ్మండి, ఎంత గట్టి ప్రక్రియ. అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో చేసిన వాటిలో ఒక 53 మందులు నాణ్యత లేని, అంటే అన్ని మందులు పూర్తిగా కాదండి, ఇది బ్యానింగ్ కాదు, దయచేసి అందరూ గమనించండి. భారత ప్రభుత్వం దీనిని బ్యాన్ చేయడం అనేది చేయలేదు. నాణ్యత లేని మందులుగా వాళ్ళని పరిగణించారు. ఏమిటా నాణ్యత లేని మందులు అంటే ఇందాక చెప్పినట్టుగానే స్టాండర్డ్ క్వాలిటీ లేదు. అందులో కొన్ని బ్యాచ్లే, అంటే అందుకని వాళ్ళు ర్యాండమ్గా తీసుకుంటారు. ఉదాహరణకి మనం తీసుకోండి, ఇప్పుడు సన్ ఫార్మా నుంచి వచ్చింది ప్యాండీ, అసలు వాడని వాళ్ళు ఎప్పుడైనా ఎవరైనా ఉన్నారండి? అలాగే దాని నుంచి ఇంకా పల్మోసిల్ అని, లేకపోతే ఇంకొక మందు, ఇలా కొన్ని ఉన్నాయి. ఈ మందుల్లో నాణ్యత లేవు కొన్ని బ్యాచ్ల్లో అని వాళ్ళు చెప్పారు.
అలాగే ఒక ముఖ్యమైనటువంటి బీపీ మందు ఉందండి, టెల్మా అని. టెల్మా అనేది అసలు అందరూ నిత్యం వాడేటువంటి మందు అయిపోయింది. ఆ టెల్మా మందు తాలూకా సంస్థ ఏదైతే ఉందో గ్లెన్మార్క్ చాలా పేరెంట్ కాని సంస్థ. అందులో ఒక బ్యాచ్ షుగర్ కోసం, డయాబెటీస్ వ్యాధి కోసం వాడేటువంటి గ్లిమిప్రైడ్ అని ఒక మందు, దానిలో కూడా ఇదే ప్రాబ్లం వచ్చింది. మన ఇక్కడ ఉండేటువంటి ఏది హైదరాబాద్ నగరంలోని హెటిరోకమ్ సంస్థ వారి సెఫోడెమ్ అని ఒక మందు ఉంది. ఈ మందు చిన్నపిల్లలకు దగ్గు, జలుబు వచ్చి అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇచ్చేటువంటి మందు. దీనిలో కూడా నాణ్యత కొంచెం లోపించింది అని. అలాగే ఆల్కెమ్ వాళ్ళది క్లావమ్ అని ఒక మాట ఉందండి. అంటే చాలా మంచి అమాక్సిసిలిన్ క్లావ్లినిక్ యాసిడ్ కాంబినేషన్తో ఉండేటువంటి ఒక మందు. వీటిలో కొన్ని బ్యాచ్ల్లో నాణ్యత లోపించింది అని చెప్పడం జరిగింది. దీనికి మీరు ఆలోచించాల్సింది ఏమిటంటే, ఇది బ్యాన్ చేశారు అని ఎక్కడ మనం చెప్పడం లేదు, నిజానికి జరగలేదు కూడా. ఆ బ్యాచ్లో ఉండేటువంటి మందులే నాణ్యత లేవు అని. దానికి ఈ కంపెనీల నుంచి అందరూ కూడా ఏం చెప్తున్నారంటే, ఇది మేము తయారు చేసినవి కావు, ఇది ఎవరో పైరసీ చేసి దానికి నకిలీ మందులు చేస్తున్నారు, స్పూరియస్ డ్రగ్స్ అని వాళ్ళు చెప్పడం జరిగింది. నాసిరకం, నాణ్యత లేని మందుల తయారీకి ఖర్చు తక్కువ, లాభాలు ఎక్కువ. శుద్ధపొడి, చాక్పీస్ పౌడర్, ఆలుగడ్డ పిండి, రకరకాల కెమికల్స్ కలిపి నకిలీ మందులను తయారు చేసి వాటిని తక్కువ ధరకు మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఈ నకిలీ ఎంఆర్పి మాత్రం భారీగా ఉంటుంది. కాకపోతే పెద్ద మొత్తంలో రాయితీలను ప్రకటిస్తూ రోగుల్ని ఆకర్షిస్తూ ఉంటారు. ఇలాంటి నాసిరకం మందులు వాడితే రోగికి ఉన్న జబ్బు నయం కాదు, పైగా మరింత ముదిరి రోగి తీవ్ర అవస్థకు గురవుతాడు. కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకమయ్యే పరిస్థితి కూడా ఉత్పన్నమవుతుంది. నకిలీ మందుల్లో ఇవాళ జనం సాధారణంగా వాడే మందులే ఎక్కువగా ఉంటున్నాయి. నొప్పి నివారణకు వాడే అసిక్లోఫినాక్, జలుబు, అలర్జీ నియంత్రణకు వాడే సిట్రిజిన్, కడుపులో మంట నివారణకు వాడే ఫెంటాఫ్రిజోల్, బీపీని అదుపు చేసే టెల్మా, షుగర్ జబ్బుకు వాడే గ్లిమిఫ్రైడ్, శ్వాసకోశ సమస్యలకు వాడే సెఫోడెమ్, ఫ్లాబెమ్ వంటి మందులకు ప్రత్యామ్నాయంగా నకిలీ, కల్తీ మందుల్ని తయారు చేసి జోరుగా విక్రయిస్తున్నారు. ఈ స్పూరియస్ మందుల గురించి ఆలోచించినట్టయితే ఇది చాలా ప్రమాదం అండి. ఇక్కడ ప్రాబ్లం ఎవరైతే అమాయకులు పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏది నకిలీ మందు, ఏది సరైన మందో తెలుసుకునేటువంటి విధానం ఏంటి, అదే జరగటం లేదు, అదే ఇబ్బంది. అందుకోసం ఏదైతే ఉందో ఈ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సంస్థ ఏదైతే ఉందో చేసినటువంటి పరీక్షలు చాలా హర్షించాలని నేను అనుకుంటూ ఉన్నాను. ఇలాగ చేసిన వాటి వల్ల ఇంతకుముందు నమ్ముతారా, 1300, 1400 చేస్తే వాళ్ళని ఎవరినో మందుల కంపెనీ వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి చేశారని కానే కాదు. ఈ నకిలీ మందుల తాలూకా సంస్థ సంఖ్య, ఈ నాణ్యత లేని తాలూకు మందుల సంఖ్య ముందు 70 ఉంటే ఇప్పటికి 23 వచ్చిందట. వాళ్ళ తాలూకా టార్గెట్ ఏమిటంటే 0 అవ్వాలి. అంటే ఏ మందు కూడా, ఏ కంపెనీ నుంచి వచ్చి పేషెంట్లకి మెడికల్ షాపులకు వెళ్తున్న మందు కూడా నాణ్యత లేని మందు వెళ్ళడానికి అవకాశం లేదు, ఆస్కారం లేదు, ఉండకూడదు అనేటువంటి ఏకైక సిద్ధాంతాన్ని దృష్టిలో పెట్టుకున్నారు. ఈ స్పూరియస్ మందులకు వచ్చినట్టయితే ఎంత నమ్ముతారో, అందులో ఏదో స్టార్చ్ పౌడర్ ఉంటుందట. నార్మల్గా మందు యాంటీబయాటిక్ అనేవి అమాయకులు వేసుకునే సమయంలో అందులో ఉండేది స్టార్చ్ పౌడర్. పోనీ యాంటీబయాటిక్ ఉన్నా కూడా సగం కంటే డోసు ఉండదు, దాని ప్లేస్లో ఏదో పారాసిటమాల్ లాంటి మందులు. ఇది ఎంతవరకు న్యాయం? అందుకని మందుల కంపెనీ వాళ్ళు వీళ్ళు కూడా చాలా ఆలోచించాల్సిన విషయం. భారత ప్రభుత్వం కూడా ఎవరైతే నకిలీ మందులు తయారు చేస్తున్నది వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం కూడా, దానికి ఏదైనా గుర్తించడానికి దానికి కారణమైనటువంటి ఆ కంపెనీలు ఎక్కడెక్కడైతే నెలకొల్పితమని ఉన్నారో దాని మీద నిఘా వేసి అలాంటి వాళ్ళ మీద కూడా కఠినమైన చర్య తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని నేను చాలా గట్టిగా చెప్తున్నాను. ఎందుకంటే దీనివల్ల పేషెంట్లకు ఏదైతుందో ఏమాత్రం కూడా వాళ్ళ తప్పు లేకుండా జరిగినటువంటి వాళ్ళకి ప్రమాదం అన్నది అరికట్టడానికి ఇది అందరి తాలూకా బాధ్యత అని కూడా నేను నమ్ముతున్నాను. నేను అనుకోవడం కూడా ఏంటంటే CDSCO నుంచి ఇంకా ఎక్కువ తనిఖీలు ఎక్కువ చేసినట్టయితే ఏదైతే వాళ్ళ టార్గెట్ 1కి 0కి రావాలి అని అది వాళ్ళ దగ్గరలో వాళ్ళు చేరుకుంటారని కూడా నేను నమ్ముతూ ఉన్నాను. ప్రజారోగ్యానికి పెను ప్రమాదంలా పరిణమించే నకిలీ మందుల విషయంలో అవగాహన పెంచుకోవటమే సరైన పరిష్కారం. నకిలీ మందుల్ని కొన్ని జాగ్రత్తలతో సులువుగానే గుర్తించవచ్చు. సాధారణంగా ఖరీదు ఎక్కువగా ఉన్న ఔషధాలకు నకిలీవి సృష్టిస్తూ ఉంటారు. బ్రాండెడ్లా ఉండేలా తయారు చేస్తారు.
వాటికి 40 నుంచి 50% రాయితీపై ఇస్తున్నట్లు చెబుతూ ఉంటారు. మందుల షాపులతో ముందే అవగాహనకు వస్తారు. ఇలా పెద్ద మొత్తంలో రాయితీ ఇస్తున్నామని చెబుతున్నప్పుడు వాటిని నకిలీ మందులుగా అనుమానించాలి. మందులు పనిచేయకపోయినా, గోళీలు పిండి పిండిగా మారినా, సిరప్ టానిక్లో తేడా కనిపించినా, ఇంజెక్షన్లో ఏవైనా సూక్ష్మ రేణువులు కనిపించినా వెంటనే అప్రమత్తం కావాలి. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. లైసెన్సు ఉన్న మందుల షాపు నుంచే మందులు కొనుగోలు చేయాలి. మందులు వాడిన తర్వాత ఏదైనా ప్రతిచర్య కనిపిస్తే వెంటనే డ్రగ్ నియంత్రణ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాలి. ఫిజిషియన్ శాంపిళ్లు, గవర్నమెంట్ సప్లై, నాట్ ఫర్ సేల్ అని రాసి ఉండే వాటిని కొనుగోలు చేయకూడదు. మందుల స్ట్రిప్లో కత్తిరించిన స్ట్రిప్పును కాకుండా పూర్తి స్ట్రిప్పును కొనుగోలు చేయాలి. ఎక్కడైనా నకిలీ మందులు లేదా తయారీ కేంద్రాలను గుర్తిస్తే ఔషధ నియంత్రణ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1800 599 6969కు సమాచారం అందించాలి.